ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లు రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ 2026 బిల్లుకు పార్లమెంటు ఇటీవల ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లో కలిసి సుమారు 5 గంటల పాటు చర్చలు జరిగాయి. ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో లోక్సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపింది. బిల్లుకు ఇవాళ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఆమోదం అనంతరం అమరావతి చట్టబద్దత బిల్లు చట్టరూపం దాల్చనుంది. అనంతరం రాష్ట్రపతి భవన్ హిందీ, ఇంగ్లీష్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక సాగుతున్న ఈ ప్రక్రియలో ఇది అత్యంత కీలకమైన అడుగుగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించనుంది. ఆమోదం లభించడం అంటే అమరావతికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి దానికి పూర్తి చట్టబద్ధత చేకూరంగా భావించాల్సి ఉంటుంది. ఈ పరిణామాల ఎటువంటి సవరణ లేకుండానే ఉభయ విశేషంగా చెప్పుకోవచ్చు. మీరు రాష్ట్రపతి సంతకం పూర్తయితే అది చట్టంగా మారుతుంది. ఆమోదం లభించిన వెంటనే కేంద్రం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశాలు కనిపించడం వల్ల అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు, అలాగే అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు రావడం మరింత సులభతరం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే తదుపరి అభివృద్ధి పనులు లేదా ప్రాజెక్టుల గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన వచ్చే అవకాశాలు ఉన్నాయి. పునర్విభజన సవరణ బిల్లు 2026 ద్వారా అమరావతికి లభించడం అటువంటి చట్టబద్ధత దాని తదుపరి పరిణామాలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి గట్టి చేకూర్చే విధంగా ఉండబోతున్నాయంటే కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2014 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5ని సవరించి ఒక కొత్త రాజధాని అనే అమరావతి అనే పేరును స్పష్టంగా చేశారు. 2024 నుండి అమల్లోకి వచ్చినట్లుగా వచ్చింది. అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ముగిసిన తర్వాత రోజు నుండి అమరావతి అధికారిక రాజధాని. ఈ కేంద్ర చట్టం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు మారినా రాజధానిని మార్చడం లేదా 3 రాజధానుల వంటి ప్రతిపాదనలు తీసుకురావడం చట్టపరంగా సాధ్యం అవనటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లుకు పార్లమెంటు అధికారిక ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ బిల్లును వాకౌట్ చేసింది. బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ లో ఉంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే అది అవుతుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కూడా కేంద్ర హోంశాఖ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గెజిట్ విడుదల చేస్తుందని చెప్పి తెలుస్తోంది. చట్టబద్ధత లభించడంతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థల నుండి కూడా సుమారు 15,000 కోట్ల వరకు నిధులు నేరుగా రాజధాని నిర్మాణానికి అందే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్ IBM, CPS వంటి సంస్థలతో చేస్తారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 56,000 కోట్ల విలువైన 91 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ప్రస్తుతం ఉన్నాయి. ఐకానిక్ అసెంబ్లీ, సెక్రటరియట్, అలాగే హైకోర్టు భవనాల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. మరి దీనికి సంబంధించి అయిపోతే పూర్తి స్థాయి రాజధానిగా అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా కొనసాగ. సో ఈ నేపథ్యంలో ఇక మీదట మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. అటు చంద్రబాబు కానీ ఇటు ఐటీ లోకేష్ కానీ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించే విధంగా అమరావతికి తీసుకొచ్చే విధంగా వారు ఈ ప్రణాళికను రూపొందించారు. త్వరలోనే మరొక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒక సదస్సు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని
పరిధిలో సఫలీకృతం అయ్యాయి అని చెప్పి కూడా ఇప్పటికే అటు ప్రభుత్వము ఇటు కూటమి పార్టీల నేతలు సంబరాలు కూడా చేస్తున్నారు. మరి ఈ రోజు రాష్ట్రపతి సంతకం ముగిసిన వెంటనే మరొక ఆనంద ఉత్సవాలు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజ్.